నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరులో తనను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు తనపై లేనిపోని అభాండాలు వేసి నవ్వుల పాలు చేయాలనుకుంటున్నారని, అది ఎప్పటికీ జరగదని చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు లీలావతి పేర్కొన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తనను ఆభాసపాలు చేసే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు హరీష్ రెడ్డి, తన వద్ద పనిచేస్తూ నిలిచిపోయిన కొంతమంది మహిళల చేత ఇన్స్టాగ్రామ్లో ఏవేవో వీడియోలు చేసి పెట్టిస్తూ శునకానందం పొందుతున్నారని విమర్శించారు. తాను అలాంటి వాటికి భయపడనని, ఇప్పటికే ఈ విషయమై పోలీసుల దర్యాప్తు కూడా చేశారని, తన దగ్గర పనిచేస్తున్న వారందరినీ విచారించి తనపై వస్తున్న ఆరోపణలకు ఎటువంటి సంబంధం లేదు అంటూ తేల్చారని లీలావతి పేర్కొంది. ఈరోజు వచ్చి అందరు పోలీసులతో విచారించిపోయినారు మా వాళ్ళని. మీకు కావాలని అనుకుంటే ఎవరైనా సరే సవాల్ చేస్తున్నాం పత్రికా ముఖంగా. నా దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళని చాలా మంది ఇలాంటి బాధితులు ఉండారు నా పిల్లతో చెప్పించినారు కదా. ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా వచ్చి నేనే కూడా వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ జరిగింది. ఇంకా చాలా మంది ఎంక్వైరీ చేశారు. మీకు ఎవ్వరికి ఏ అనుమానాలు ఉన్నా కూడా పత్రికా ముఖంగా కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ అందరికీ ఛాలెంజ్ చేస్తున్నాం. వ్యాపారం చేసుకుంటూ ఉంటే దాన్ని కూడా జరగనివ్వకూడదు. ఈ వ్యాపారంలో డోకా చేస్తే మనం దాని మీద దెబ్బ తీసినామంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడేటువంటి ఒక ఘనమైన బలమైన గొంతు మూగపోతుందని ఎదురు చూస్తున్నారు. ఇది జరగదు. మేము జీతం ఇచ్చామా లేదా అమ్మాయికి అనేటువంటిది, ఏ విధంగా మేము అమ్మాయితో ప్రవర్తించినామనేటువంటిది ఈరోజు మన ఎస్పీ ఆఫీస్ నుంచి స్పెషల్ ఆఫీసర్స్ అంతా రావడం జరిగింది. మా ఎంప్లాయర్స్ అందరినీ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. నిజాల అమ్మాయి వచ్చినటువంటి అటెండెన్స్లు, మేము పే చేసినటువంటి పేమెంట్స్, రిసీప్ట్స్తో సహా, మా పేమెంట్ పేటిఎంస్తో సహా అన్ని సబ్మిట్ చేయడం జరిగింది. మా దగ్గర ఎటువంటి తప్పు లేదు. మీరు ఏ విధంగానూ దాన్ని మమ్మల్ని దూర్చాలా, ప్రయత్నించాలని, ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే నిజం మీరు చూపించిన అబద్ధం కాదు కాబట్టి. ఆ అమ్మాయి దగ్గర బలవంతంగా డబ్బులు ఇచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు హరీషారెడ్డి ఆ పిల్ల పిన్నిని చెప్పి చేసినటువంటి ఒక వీడియోని ఈ పిల్ల కూడా పిన్నిని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో పెట్టింది. హరీషారెడ్డి అనేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నా దగ్గర ఎప్పుడో 8 నెలల క్రితం పనిచేసి ఆగిపోయిన అమ్మాయిని ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అయ్యి ఆ పిల్ల దగ్గర నెంబర్ తీసుకొని ఆ పిల్లని రెచ్చగొట్టి ఆ పిల్లకు డబ్బులు ఇచ్చి బలవంతంగా ఆ పిల్లతో ఇలాంటివన్నీ కూడా చెప్పించారు. డబ్బులు ట్రాప్లలో మా దగ్గర పనిచేసేటువంటి వర్కర్స్ పడతారేమో, కానీ పోలీసులు నిజాలు నిగ్గు తేల్చడం మొదలు పెట్టారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మీరందరూ కూడా బయటకు వస్తారు. మీ పేజీలన్నీ కూడా ముయించబడతాయి. చిత్తూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు లీలావతిని మాట్లాడుతున్నాను. నా గురించి నిన్న మొన్న ఏదైతే కావాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక, ధైర్యం లేక, బొగిసి లేక నా వ్యాపారము, వృత్తి, బ్రతుకు తెరువు ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాని మీద పడుతున్నారు. ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారు అంటే అది ప్రపంచంలో ఒక వైఎస్ఆర్సీపీ మాత్రమే ఉంటుంది. ఇంకెవ్వరూ అలా చెయ్యరు. మేము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఒక ఆచరణలో నడుచుకునే వాళ్ళం. మా దగ్గర ఎటువంటి తప్పులు ఉండదు. మీ లీలలు కాదు. మీరు ఏమైనా ఉంటే సవాల్ చేస్తున్నాను పత్రికా ముఖంగా. మీరు ఏదైనా మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. ఇల్లీగల్ వర్క్స్ చేయడానికి ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, ఆ పార్టీ నాయకులు కాదు. మేము తెలుగుదేశం పార్టీ నాయకులు. మా దగ్గర ఎటువంటి అక్రమాలు కానీ, అన్యాయాలు కానీ, దౌర్జన్యాలు కానీ, దుర్మార్గాలు కానీ, ఎటువంటివి ఇల్లీగల్ వర్క్స్ కానీ ఏముండవు. నా పేరు మీద లీలావతి లీలలు నేస్తున్నారు. ఇంకెంత చీప్ గా ప్రవర్తించాలని మీరు ప్రయత్నిస్తారో అది మీకు ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికలలో ఇంకొకసారి ప్రజలు మళ్ళీ మహిళల ఓట్లు మీకు అవసరం లేదనుకుంటాను. అందుకనే మహిళల మీద లేనిపోనివన్నీ కూడా ఇలా కుట్రలు ప్లాన్ చేసి చేస్తున్నారు. దీని యొక్క ఫలితం మీకు త్వరలోనే ఎన్నికల రూపంలో తెలుస్తుంది. ఒక్క అమ్మాయి, నా దగ్గర పనిచేసే అమ్మాయి ఒకప్పుడు పనిచేసి వెళ్ళింది. దానికి సంబంధించి ఈ రోజు అందరూ కూడా వచ్చి దాని వివరాలన్నీ కూడా లెక్కలతో సహా తీసుకోవడం జరిగింది. మా సీఎం పేషి దగ్గర నుంచే వచ్చింది. ఏ ఒక్కరిని వదిలిపెట్టే క్వశ్చనే లేదు. నిజాలన్నీ కూడా తెలుస్తున్నారు. ఆ అమ్మాయిని ఏ విధంగా మేము అరెస్ట్ చేశామని చెప్పి అమ్మాయితో డబ్బులు ఇచ్చి బలవంతంగా చెప్పించారు. దానికి కూడా సాక్ష్యాలు ఉన్నాయి. అన్ని బయటకు వస్తాయి. అన్ని నిజాలు నిగ్గు తేలుస్తాయి. మీరు ఊరికే వెంట్రుక తోకను పట్టుకొని కొండను లాగేయాలని చూస్తే అది జరిగే పని కాదు. ఎప్పటికీ ఇదంతా జరగదు, జరగనివ్వం. ఎందుకంటే నిజమే నిలుస్తుంది.
సత్యమేవ జయతే.